నందిగాం సురేష్పై వైఎస్ జగన్కున్న ప్రేమ తెలియదా? కళ్ళు మూసుకున్నారా? లేక కళ్ళకు పచ్చ కామెరలు ఏమైనా కమ్ముకున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. మే 13న ఎన్నికలు జరగనున్న విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు ఇవాళ అధికార వైసీపీ కూడా తమ 175 అభ్యర్థుల పేర్లు, వివరాలను వెల్లడించింది. దివంగత నేత వైఎస్ఆర్ ఘాటు వద్ద తండ్రికి సమాధికి నివాళులర్పించిన వైఎస్ జగన్ అభ్యర్థత్వాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు, ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వాటిలో ఒక వీడియో తీసుకుని వారికి బాగా అలవాటు అయిన ఎడిటింగ్ జిమ్మిక్కులు చేసి వైసీపీ వైఎస్ జగన్పై బురద జల్లే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ కుట్రను వైసీపీ తిప్పికొట్టడమే కాకుండా మరోసారి కుట్రపూరిత బుద్ధిని బయటపెట్టినట్లు అయ్యింది. అసలు విషయం ఏంటంటే, వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించే క్రమంలో పక్కన ఉన్న నందిగాం సురేష్ని వైఎస్ జగన్ పక్కకు వెళ్ళిపోమన్నారు అంటూ ఒక వీడియో ఎడిట్ చేసి ఐటీడీపీ తమ ఖాతాలో పోస్ట్ చేసింది. జగన్కు అసలు దళితులు అంటే పడదు అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ దుష్ప్రచారాన్ని వైసీపీ అధికార సోషల్ మీడియా వింగ్ తిప్పికొట్టడమే కాకుండా వారి కుట్రపూరిత బుద్ధిని ఎలా ఉంటుందో కూడా మరోసారి రాష్ట్ర ప్రజలకు చాటి చెప్పింది. వాళ్ళు కేవలం సగం వీడియో మాత్రమే కట్ చేసి వారి పైత్యాన్ని బయట పెట్టుకున్నారు. పూర్తి వీడియోని వైసీపీ తమ అధికార ఖాతాలో పోస్ట్ చేసింది. నందిగాం సురేష్కు రాజకీయాలకు సంబంధం లేదు. తన కోసం 3 రోజులు నిల్చున్నాడని, తనను తీసుకొచ్చిన తన పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి జగన్. 2019 ఎన్నికలు జగన్కు జీవన్మరణ సంకటం అని అందరికీ తెలుసు. అలాంటి సమయంలోనే నందిగాం సురేష్కి ఎంపీ టికెట్ ఇచ్చి దళితుడి స్థానం ఆంధ్రాలోని గల్లీలో కాదు ఢిల్లీలో అని నిరూపించారు జగన్మోహన్ రెడ్డి. అది దళితులపై, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలపై, మైనారిటీలపై జగన్కున్న ప్రేమ అని స్పష్టం చేశారు వైసీపీ సోషల్ మీడియా వారు.